ఆగిపోయాడంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల పరిస్థితి ఏ విధంగా చూడాలి. ఇప్పుడు తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ గారు అనేక సందర్భాల్లో చలమలశెట్టి సునీల్ గారిని విమర్శిస్తా ఉన్నారు. ఇప్పుడే నేను పిఠాపురం నుంచి వస్తా కూడా కారులో చూసాం. ఈ రోజు జరిగినటువంటి తుని మీటింగ్ లో చలమలశెట్టి సునీల్ గారిని ఒక రౌడీ గాను ఒక మాఫియా డాన్ గాను మాట్లాడుతున్నటువంటి బహిరంగ సభలో మాట్లాడిన వ్యక్తి ఉదయ శ్రీనివాస్. మీకు ఒకటే వేడుకుంటే చెప్తా ఉన్నాను, చలమలశెట్టి సునీల్ గారిని మనం గత 15 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో ఆయనకి వ్యతిరేకంగా చేసినటువంటి నాలాంటి వ్యక్తులు కూడా ఆయన క్షమించి హక్కును చేసుకున్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి చలమలశెట్టి సునీల్ గారు. ఏ రోజు కూడా చూడండి, గత 14-15 సంవత్సరాలుగా ఏ రోజైనా చలమలశెట్టి సునీల్ గారు ఆ రోజు ప్రజారాజ్యంలో ఆయన రాజకీయంగా అరంగేటం చేసినటువంటి వ్యక్తి నేటికి కూడా ఎప్పుడూ కూడా ఆయన నడవడికలో కానీ ఆయన మాట తీరులో కానీ ఏ రోజైనా చిన్న పొరపాటు జరగలేదు. ఒక మనిషి నటించగలిగితే నటించగలిగితే 1 సంవత్సరం నటిస్తాడు, 2 సంవత్సరాలు నటిస్తాడు. కానీ చలమలశెట్టి సునీల్ గారు ఒక రాజ్యసభ ఎంపీ అవ్వాలనుకుంటే, ఒక రాజ్యసభ కావాలనుకుంటే ఈ జిల్లాలో నుంచే కాదు, ఈ రాష్ట్రంలో నుంచే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం నుంచైనా సరే రాజ్యసభ 1 నిమిషంలో కొనుక్కోవాల దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి చలమలశెట్టి సునీల్ గారు. కానీ ఆయన మనందరూ నమ్ముకుని, అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఆయన వెంట, పార్టీలకు అతీతంగా ఆయన వెంట నడిచినటువంటి కార్యకర్తలకి ప్రజల మధ్యలో గెలవాలని, ప్రజల్లోంచి ఆయన నాయకుడు అవ్వాలని అనేక సందర్భాల్లో 3-4 సార్లు ఓడిపోయినా సరే ఆయన ఈ రోజుకి కూడా రాజ్యసభ 1 గంటలో రాజ్యసభ తెచ్చుకోగలిగే సత్తా ఉన్న నాయకుడు ఈ రోజు కూడా పోరాటం చేద్దాం అనుకుంటున్నాడు. ప్రజల నుంచి గెలవాలనుకుంటున్నాడు, ప్రజల మనసులు గెలవాలనుకుంటున్నాడు, కార్యకర్తల హృదయాల్లో స్థానం సంపాదించుకోవాలనుకుంటున్నాడు. అటువంటి వ్యక్తికి మనం అండగా ఉండాలి. ఉదయ శ్రీనివాస్ గారు ఇప్పుడే చూశాను వీడియో, అతను మాట్లాడుతూ ఉన్నాడు ఒక మాఫియా డాన్ అని. ఈ రోజు చెప్తున్నాను, నాకు ఇంకా బహిరంగ సభల్లో మాట్లాడే అవకాశం వైఎస్ఆర్సీపీ పార్టీలో రాలేదు. కానీ ఉదయ శ్రీనివాస్ ఒక్క బండారం మొత్తం బట్టలిప్పి నుంచోబెట్టే దమ్ము ధైర్యం ఉంది. అక్కడ వీడియో తెస్తున్నారు, వీడియో రికార్డ్ చేయండి, వీడియోనే రిలీజ్ చేయండి. ఉదయ శ్రీనివాస్ గారు, మీరు అనేక సందర్భాల్లో చలమలశెట్టి సునీల్ గారి మీద మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమున్నాయో ప్రతి మాటకి మీరు ఒక జవాబు చెప్పవలసిన పరిస్థితి ఉంది. కానీ మేము నోరిప్పామంటే మీరు కాకినాడ పార్లమెంట్ లో 7 నియోజకవర్గాల్లో తలెత్తుకోలేనటువంటి పరిస్థితి మేము చెప్పగలం. పిఠాపురంలో మీకు 8 నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎంతో ఆశయాలతో మిమ్మల్ని అక్కడ నిల్చోబెట్టాలని పెడితే పిఠాపురం నియోజకవర్గాన్ని 6 ముక్కల కింద చేసినటువంటి వ్యక్తి 15 సంవత్సరాలుగా కొన్ని వేల మందిని కార్యకర్తలు ఈ రోజుకి చెక్కు చెదరకుండా ఆయన వెనక నడిపించుకుంటున్నా చలమలశెట్టి సునీల్ గారి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం మీకు లేదని నేను చెప్తా ఉన్నాను. కానీ ఒకటి చెప్తా ఉన్నాను, రాజకీయాల్లో మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే మనకి గెలిపే విజయం. చలమలశెట్టి సునీల్ గెలిచాడంటే ప్రతి ఇంటిలోనూ ఒక మనిషి గెలిచినట్టే, ప్రతి ఇంటిలోనూ ఒక అన్న గెలిచినట్టే, ప్రతి ఇంటిలోనూ ఒక తండ్రి లాంటి మనసున్న మనిషి గెలిచినట్టే. దానికి నేను ఎందుకంటే 16 సంవత్సరాలు కష్టపడిన వ్యక్తిని, నాకు అనేక పదవులు ఇస్తా ఉన్నారు. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, ఏ స్వార్థం గాని ఏ డిమాండ్స్ గాని లేకుండా నిస్వార్థంగా చలమలశెట్టి సునీల్ గారిని ఎంపీ చేయడానికి మాత్రమే నేను జనసేన పార్టీని వదిలేసాను తప్పితే వేరే కారణమే లేదు. అటువంటిది నేనే వదిలేశానంటే ఆయన వెనుకున్నటువంటి మీరు, 15 సంవత్సరాల నుంచి ఆయన వెనుకున్నటువంటి మీరు ఈ రోజు ఈ 25వ తారీఖు అదే ఆఖరి రోజు అవ్వాలి. ఎందుకంటే ఆ రోజు విజయం చలమలశెట్టి సునీల్ గారి విజయం, కాకినాడ ఎంపీ అనే విజయం. ఆ రోజు చేసే విధంగా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు నిబద్ధతతో పనిచేయాలి. ఎందుకంటే మీకు చెప్పే అంత ఇంకా హక్కు నాకు రాలేదు. కానీ మనందరం ఆయనకి అండగా ఉండాలి. ఒక క్రమశిక్షణతో ప్రతి ఒక్కళ్ళు, ఇది మన భుజాల మీద ఎక్కువ రోజులు లేదు, కేవలం 23 రోజులు 23 రోజులు కష్టపడితే మనం ఈ పార్లమెంట్ లో 5 సంవత్సరాల పాటు ప్రజలకి, మన కుటుంబానికి, మన కుటుంబ సభ్యులకు కూడా సేవ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఒక్క 23 రోజులు మనందరం కష్టపడదాం. మీతో పాటు నేను కూడా నడుస్తాను. ప్రతి ఒక్కళ్ళు కష్టపడి ఈ 25వ తారీఖు నామినేషనే ఆయన విజయోత్సవ ర్యాలీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమున్నాయో ఆ నిర్ణయానికి ఒక సైనికుడిగా, నేను సునీల్ గారికి ఒక సైనికుడిగా నేను మీతో పాటు నడుస్తానని మాటిస్తా ఉన్నాను. జై హింద్. గోపాల్ గారు అసలు ప్లీజ్ సబ్స్క్రైబ్ .news